ఇది వివో X200T 27th రోజు ఈ మొబైల్ రిలీజ్ అవుతుంది. అసలు ఏమున్నాయి, అసలు X200T అనేది కొత్తగా తెచ్చారు, కొత్త సిరీస్, టీ సిరీస్. సో ఎలా ఉందో చూద్దాం. వీళ్ళు పెట్టే ప్రైస్ కి మనం కొనుక్కోవచ్చా లేదో కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడతాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు మొబైలే కనపడుతుంది. ఈ మొబైల్ ని పక్కన పెట్టేసి మిగతా చూద్దాం. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది. దీంట్లో ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ కనపడుతుంది పైన. ఓపెన్ చేస్తే కొంచెం పేపర్ వర్క్ ఉంది. ఈ వివో ఎక్స్ కేర్ కార్డ్ ఏంటంటే ప్రీమియం కస్టమర్స్ కి ఇస్తారు. ఈ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళే ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారు. అండ్ ఎక్స్ట్రాగా మీకు స్టాండ్ బై డివైస్ కూడా ఇస్తారు. అంటే మీకు వేరే డివైస్ ఇచ్చి మీ దగ్గర ఉన్న డివైస్ ని తీసుకెళ్లి రిపేర్ చేసి మీకు తెచ్చిస్తారు. ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా కలర్ కోఆర్డినేట్ కేసు ఇస్తున్నారు. మనకు వచ్చింది పర్పుల్ కలర్ ఫోన్, అందుకే పర్పుల్ కలర్ కేసు ఇచ్చారు. ఇంకో బాక్స్ లో 90 వాట్ ఛార్జర్ ఉంది. టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఇంకా మనం ఫోన్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. పర్పుల్ కలర్. ఇప్పుడు నేను ఏదైతే టీ షర్ట్ వేసుకున్నానో అదే కలర్ తో వస్తుంది ఈ మొబైల్ కూడా. మొబైల్ కేసు వేస్తే ఇలా ఉంటది. సేమ్ పర్పుల్ కలర్ కేసు ఇస్తున్నారు కాబట్టి మీకు లుక్స్ లో ఎక్కడ చెడిపోదు. బాగుంది కేసు వేసినా కానీ. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.67 నుంచి 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది LTPO డిస్ప్లే కాదు, LTPS డిస్ప్లే. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ లో LTPO డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ LTPS డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో 5000 నుంచి పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. అలానే 10-bit ప్యానల్ ఇది. మీరు వీడియోస్ చూసేటప్పుడు కానీ మంచిగా కలర్స్, డీప్ బ్లాక్స్ అన్ని బాగున్నాయి. మీరు వీడియోస్ మంచిగా చూసుకోవచ్చు. 1.5K డిస్ప్లే, అందులో ఫ్లాట్ డిస్ప్లే. మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మంచి క్వాలిటీ డిస్ప్లే యూస్ చేశారు. అండ్ ఇంకా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్. అలా పెట్టడం ఓపెన్ అయిపోద్ది. ఈ మొబైల్ మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి నా దగ్గర ఉండేది పర్పుల్ కలర్. దీనికి వాళ్ళ పేరు డిఫరెంట్ గా పెట్టారు. అది పలకడానికే కష్టంగా ఉంది. కానీ ఇది పర్పుల్ కలర్ మొబైల్. ఇంకో కలర్ వచ్చేటప్పటికి స్టెల్లర్ బ్లాక్. అది బ్లాక్ కలర్ మొబైల్. నాకు మాత్రం ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మీరు కానీ తీసుకోవాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ మొబైల్ సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి అట్రాక్ట్ చేయట్లేదు. మొత్తం మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. గ్లాస్ ఫ్రంట్ ప్రొటెక్షన్ కోసం షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూస్ చేశారు. మొబైల్ అయితే చేతిలో సాలిడ్ గా ఉంది. 203 grams వెయిట్ తో వస్తుంది. 7.9 mm థిక్నెస్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బాగుంది. మంచి పొడవైన మొబైల్, కరెక్ట్ గా ఉంది చేతిలో పట్టుకోవడానికి. ఇంకా ఈ మొబైల్ పోర్ట్స్ కింద వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ ఉంటుంది. మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఇంకా సిమ్ ట్రే కూడా ఉంటుంది. మీరు దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. దీనికి రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. ఇంకా పవర్ బటన్ ఉంటుంది. ఇంకా IP68 69 రేటింగ్ తో కూడా వస్తుంది ఈ మొబైల్. వాటర్ లో కూడా సర్వే అవుతుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో Dimensity 9400+ ప్రాసెసర్ యూస్ చేశారు. 3 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB తో వస్తుంది. ఇంకోటి 12GB ప్లస్ 512GB కూడా ఉంటుంది. LPDDR5X RAM యూస్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. ఈ Dimensity 9400+ ప్రాసెసర్ అనేది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్. లాస్ట్ ఇయర్ MediaTek నుంచి రిలీజ్ అయిన ప్రాసెసర్ ఇది. vivo X200 Pro ఉంది కదా, దాంట్లో కూడా ఇదే ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ స్నాప్డ్రాగన్ నుంచి రిలీజ్ అయిన 8 Elite ప్రాసెసర్ కి ఇది కాంపిటీషన్ ప్రాసెసర్. లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. మీరు గేమ్స్ ఇలాంటి వాడుకోవచ్చు. పవర్ఫుల్ ప్రాసెసర్. BGMI కూడా 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మేము గేమ్స్ ఆడినప్పుడు మాకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటి ఏం నోటీస్ చేయలేదు. బాగా హ్యాండిల్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ కూడా బాగుంది. అండ్ ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే ఫ్రీ ఫైర్ ని మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఇంకా BGMI బాగా హ్యాండిల్ చేస్తుంది. అంటే ఫ్రీ ఫైర్ కి అసలు మీరు ఏం వరి అవ్వడం అవసరం లేదు. బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో 4.5K లిక్విడ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ యూస్ చేశారు. మీకు మొబైల్ ఎక్కువ హీట్ అవ్వకుండా గేమ్స్ ఆడినప్పుడు. సో ఇలాంటి వాటి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు 6200 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి వన్ డే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళి మామూలుగా యూజ్ చేసే వాళ్ళు ఈవినింగ్ వరకు యూజ్ చేసుకుని ఈవినింగ్ వచ్చి ఇంటికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ 90 వాట్స్ ఛార్జర్ తో ఫుల్ ఛార్జ్ చేయాలంటే 45 minutes నుంచి 50 minutes దాకా పడుతుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ చేయాలంటే 1 గంటన్నర దాకా పడుతుంది ఈజీగా. అండ్ సౌండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ సూపర్ ఆడియో అని వీళ్ళదే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ బాగుంది. నేను వేరే మొబైల్స్ కన్నా ఈ మొబైల్ తో కొంచెం ఇంప్రెస్ అయ్యాను. బాగుంది సౌండ్ క్వాలిటీ, మంచిగా వినపడుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ మీరే వినండి. Glowing sea, light against the shadows, green whispers of the... నెక్స్ట్ మెయిన్ గా కెమెరాస్. దీంట్లో జైస్ కొలాబరేషన్ తో వస్తుంది. X200T అయినా కానీ దీంట్లో కూడా జైస్ కొలాబరేషన్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ అన్ని 50 MP కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ కెమెరా 50 MP Sony IMX921 సెన్సార్ తో వస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. Samsung JN1 సెన్సార్. అండ్ ఇంకోటి 50 MP 3x పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX882 సెన్సార్. ఫ్రంట్ మాత్రం 32 MP తో వస్తుంది. ఫస్ట్ మనం నార్మల్ ఫోటోస్ చూద్దాం. ఇవి 1x అండ్ 2x అండ్ 3x ఫోటోస్. 1x 2x ఫోటోస్ మెయిన్ కెమెరా నుండి తీస్తుంది. 3x ఫోటోస్ వచ్చేటప్పటికి పెరిస్కోపిక్ కెమెరా నుండి తీస్తుంది. ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ పోర్ట్రేట్ ఫోటోస్ విషయానికి వస్తే 23 mm అండ్ 35 mm. ఇది 50 mm. నెక్స్ట్ 80 mm అండ్ 100 mm ఫోటోస్. ఇక్కడ ప్రతి ఫోటో ఆన్ పాయింట్ ఉన్నాయి. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అన్ని బాగున్నాయి. మెయిన్ గా 80 mm అండ్ 100 mm అయితే ద బెస్ట్ వస్తున్నాయి. ఆ పోర్ట్రేట్ అసలు చాలా బాగా వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ ఆన్ పాయింట్ ఉంది.
మీకు ఎక్కడ మిస్ అవ్వట్లేదు ఏమి. నాకు చాలా బాగా నచ్చాయి 80mm 100mm. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు ఫోటో తీసినప్పుడు మొత్తం బ్లర్ గా అనిపిస్తుంది, సరిగ్గా డిటెక్ట్ చేసినట్టు అనిపించదు. నేను స్క్రీన్ రికార్డ్ చేసే చూడండి, ఇది 100mm లో తీసిన ఫోటో. ఫస్ట్ నార్మల్ గా చూసినప్పుడు మొత్తం బ్లర్ గా ఉంది, కానీ అది ఫోటో తీసిన తర్వాత ఎంత బాగా ప్రాసెసింగ్ చేసిందో చూడండి. అసలు చాలా బాగా చేస్తుంది ప్రాసెసింగ్. మీరు ఫస్ట్ చూసింది ఒక విధంగా ఉంటుంది, ఫోటో ప్రాసెసింగ్ అయిన తర్వాత మొత్తం మారిపోద్ది. జైస్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మంచిగా వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా జైస్ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి. బయోటరు, బీ స్పీడ్, సోనార్ అని, ఇది వచ్చేటప్పటికి ప్లానర్, డిస్టోగాను, సినీ ఫ్లేర్, అండ్ లాస్ట్ ఇది సినిమాటిక్. జైస్ కొలాబరేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ వస్తాయి మీకు ఫిల్టర్స్. అండ్ ఇంకోటి ఏ సీజనల్ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి. దీనికి ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉంటే ప్రాసెసింగ్ చేసుకుంటుంది. ఇలా వస్తాయి ఫోటోస్. ఇక్కడ చాలా ఉన్నాయి ఎఫెక్ట్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కానీ ఫోన్ కొంటే. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా ఫోటోస్ విషయానికి వస్తే ఇవి నార్మల్ ఫోటోస్ అన్ని బాగా వస్తున్నాయి. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్ అన్ని బాగున్నాయి. నెక్స్ట్ ఇవి పోర్ట్రేట్ సెల్ఫీ ఫోటోస్, వీటిలో కూడా బ్లర్ అండ్ స్కిన్ టోన్ అన్ని బాగున్నాయి. ఫైనల్లీ ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మనం బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60fps లో తీసుకోవచ్చు. ఈ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి తీస్తాము, 4K 60fps లో వస్తుంది వీడియో. ఇక్కడ చూసుకోండి కలర్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో. నా వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇది నార్మల్ వీడియో 4K 60fps లో సెల్ఫీ కెమెరా. అండ్ నేను వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి ఇక్కడ బాగా గాలి వస్తుంది. మీకు ఆ విండ్ సౌండ్ వినపడుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయడం మర్చిపోద్ది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. దీని అయితే మనం 1080p 30fps లో తీసుకోవచ్చు. ఇది పోర్ట్రేట్ వీడియో 1080p 30fps లో పెరిస్కోపిక్ కెమెరా నుంచి తీస్తాను. దూరం నుంచి మాట్లాడుతున్నా 3x లో నుంచి. మీకు వాయిస్ వినపడుతుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి. ఇది ఫ్రంట్ వీడియో, పోర్ట్రేట్ వీడియో 1080p 30fps లో. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి, కొంచెం అందంగా కనపడుతున్నట్టున్నాను. మిగతా అన్ని చూసుకోండి. ఇవి టోటల్గా కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. అందులో జైస్ కొలాబరేషన్తో వస్తుంది. T-Star కోటింగ్ ఉంటుంది, మీకు రిఫ్లెక్షన్స్ ఎక్కువ రాకుండా అన్ని బాగున్నాయి. కెమెరాస్ చాలా బెస్ట్ ఇచ్చారు. అండ్ ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 16 5G బ్యాండ్స్తో వస్తుంది. Wi-Fi 7 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. NFC ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. అండ్ USB 2.0 సపోర్ట్తో వస్తుంది. నేను మెయిన్గా ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యాను అంటే ఇది ఒక్క విషయంలోనే, USB 2.0 సపోర్ట్. ఈ మొబైల్ ఇలా 60,000 పెడతారు. ఈ 60,000కి USB 2.0 సపోర్ట్ అంటే అసలు యాక్సెప్ట్ చేసేది కాదు. మిగతా మొబైల్స్ అన్ని 3.2 Gen 1 పోర్ట్ తో వస్తున్నాయి. ఇది మరీ దారుణంగా USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఇది ఒకటి నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఇంక ఈ మొబైల్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. Origin OS సపోర్ట్ ఉంటుంది. 5-year Android అప్డేట్స్ అండ్ 7-year సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. ఇంకా Origin OS కాబట్టి మీకు కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ ని క్లోన్ చేసుకోవచ్చు, యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ ఉంటుంది, అండ్ కస్టమ్ డైలర్ కూడా ఉంటుంది. మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి అయితే మీరు రికార్డ్ చేస్తున్న అనౌన్స్మెంట్ అయితే రాదు. అండ్ ఇంకా బ్లోట్వేర్ కూడా అంతగా ఏం లేదు, ఓన్లీ వివో యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను మొబైల్ సెటప్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆఫ్ చేశాను, సో అందువల్ల నాకు బ్లోట్వేర్ అయితే ఏం డౌన్లోడ్ అవ్వలేదు. నెక్స్ట్ స్మూత్నెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యాప్స్ అన్ని ఫాస్ట్గా క్లోజ్గా ఓపెన్ అవుతున్నాయి. యానిమేషన్స్ చూడండి చాలా ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి. స్మూత్గా ఉన్నాయి యానిమేషన్స్. మెన్యూ బార్ కానీ ఎక్కడైనా చాలా స్మూత్గా ఉన్నాయి. ఇది Origin OS వల్ల. ఈ Origin OS లో ఇంకా చాలా కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. వీటన్నిటి గురించి క్లియర్గా వీడియో చేశాను, ఇక్కడ నేను కార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. టైప్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం భలే ఉంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మంచి మోటార్ యూజ్ చేశారు. ఇది టోటల్గా ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్లో చాలా వరకు అన్ని బాగున్నాయి. బెస్ట్ కెమెరాస్ ఉంటాయి మీకు అక్కడ, అండ్ డిస్ప్లే బాగుంటుంది, మంచి ప్రాసెసర్ తో కూడా వస్తుంది. నాకు ఏదైనా ఓన్లీ డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంటే ఈ USB పోర్టు 2.0 ఇచ్చింది. మిగతా అన్ని బాగున్నాయి. మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఏమనిపించలేదు నాకు. వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేటప్పటికి మొబైల్ 60,000 రిలీజ్ చేస్తారంట. 5,000 ఇంట్రడక్టరీ ఆఫర్ ఇస్తున్నారు, అంటే 55,000కి వస్తుంది. ఇంకో 2,000 కూడా ఎక్స్ట్రా కూపన్ వస్తుంది అని చెప్పారు వీళ్ళు. అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, వీళ్ళు మనకేమైనా కూపన్ ఇస్తారా లేదా ఫ్లిప్కార్ట్ లోనే మీకు అక్కడ కూపన్ అప్లై చేయడానికి వస్తుందా అని. ఒకవేళ ఆ కూపన్ కూడా మీరు అప్లై చేస్తే 53,000కి వస్తుంది, లేకపోతే 55,000కి వస్తుంది. మనం 55,000 చూసుకుందాం. 55,000 లో ఈ మొబైల్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. అన్ని బాగున్నాయి, మంచి కాంపిటేటివ్ మొబైల్ ఆ ప్రైస్ రేంజ్ లో. మెయిన్ గా కెమెరాస్ కోసం అండ్ పెద్ద డిస్ప్లే కోసం చూస్తుంటే ఇది ఒక్క మొబైల్ అక్కడ. ఎందుకంటే X200 FE ఉంది ఇంకోటి, దీనికన్నా కొంచెం తక్కువ ప్రైస్ దొరుకుతుంది, 50,000 లో దొరుకుతుంది. అది కాంపాక్ట్ మొబైల్. అండ్ X300 ఉంది, అది 70,000 ప్రైస్ రేంజ్ లో దొరుకుతుంది. వీళ్ళు ఈ మొబైల్ రిలీజ్ చేసింది కూడా అందుకే. X200 FE కి అండ్ X300 కి మధ్యలో పెట్టారు దీన్ని తీసుకొచ్చి, అదే ప్రైస్ రేంజ్ లో కూడా దింపారు. మీకు అక్కడ పెద్ద డిస్ప్లే కావాలి, మంచి కెమెరాస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇది టోటల్ గా నా రివ్యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ మొబైల్ తో వేరే మొబైల్స్ కూడా కంపేర్ చేద్దాం. నా దగ్గర X300 కూడా ఉంది, దాంతో కూడా కంపేర్ చేస్తాను. అసలు X300 వీడియో నేను తీసుకురాలేదు ఇంకా, నా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను X300 యూజ్ చేస్తాను. X200 FE నుంచి X300 షిఫ్ట్ అయ్యాను, దీన్ని యూజ్ చేస్తాను నన్ను. సో దీని రివ్యూ కొన్ని రోజుల్లో వస్తుంది. ఆ రివ్యూ వచ్చిన తర్వాత ఈ రెండింటిని కంపేర్ కూడా చేస్తాను, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అసలు ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పి. సో వెయిట్ చేయండి. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదంటే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో హైప్ అనే బటన్ ఉంటుంది, మీరు దాని కానీ క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. మా సైడ్ నుంచి నేను ఎప్పుడు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, బెస్ట్ క్వాలిటీతో. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాం. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.